పొత్తుండదు ఫ్యూచర్ లో, ఈ ఒక్కసారికి ఒప్పుకో అని చెప్పి ఒప్పుకుని, అది కూడా దాదాపు ఎన్ని సీట్లు అప్పుడు తెలంగాణలో ఎక్కువ సీట్లు సంపాదించాడుగా, మొత్తానికి సాధించాడు కదా, 5 సీట్లే గెలిచి ఉండొచ్చు. ఆ రోజున అతను అంత మొండిగా నిలబడబట్టి ఇవాళ తర్వాత 4 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. మొన్న 4 పార్లమెంట్ సీట్లు 2019లో గెలిచారా, ఇప్పుడు 8 అసెంబ్లీ సీట్లు గెలిచారు. అలా నిలబడబట్టి కదా. అంటే నా పార్టీ ఇక్కడ తెలుగుదేశం పక్కకి వెళ్తే బీజేపీ ఆ స్థాయికి వస్తుంది, ఒకసారి కాకపోతే 2 సార్లు అని మొండిగా నిలబడి తన గురువు గారైన వెంకయ్యనాయుడు గారితో పేచీపడి దాన్ని ఆపట్టినే కదా ఆ ప్లేస్ ఆక్యుపై చేసింది. ఇక్కడ అట్లాంటి అవకాశం పవన్ కళ్యాణ్కి ఉండి చేసుకోలేకపోయాడుగా. 2014 కాకపోతే 19లో అవకాశం, 19 కాకపోతే 24 అవకాశం. అక్కడ 14లో తీసుకున్న నిర్ణయం ఇవాళ భారతీయ జనతా పార్టీ 7 వస్తుందా 8 వస్తుందా పార్లమెంట్కి అనే రేంజ్కి వచ్చింది. మొన్న కూడా చివరిలో బండి సంజయ్ గోల్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా 15-20 కొట్టేవాళ్ళు. సెకండ్ వచ్చినారు కదా 15-20 స్థానాలు, అవి కొట్టేవాళ్ళు కదా వాళ్ళు. అది అక్కడ ఎట్లా సాధ్యమైంది, మొండిగా అతను నిలబడబట్టి. ఇక్కడ ఆ మొండితనం